సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ పైపెచ్చు అవతలి వ్యక్తి మహనీయునిగా పరిగణించబడుతుంటే సదరు మహనీయుని గుణదోషాలను గురించి బాబా వంటి మహనీయులు మాట్లాడతారని ఊహించినప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి ఉత్సుకత గురించి ఇక చెప్పేది ఏముంటుంది. కానీ మన యొక్క ప్రతి ఒక్క తలుపు లోపల మెలిగే ఆ తత్వ ప్రదీప్తునికి మనలోని భావాల్ని తెలియకుండా మనస్సు తలుపులు మూయగలమా? ఒక 10-15 నిమిషాలు మౌనం తర్వాత బాబా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి భావపూర్వక సమాధానంతో అందరి మనస్సు ఎంతగానో సమాధానపడ్డాయి. అపూర్వమైనటువంటి భక్తి భావ ప్రకంపనలతో అందరి ఒళ్ళు జలధరించింది. ఒక వినూత్నమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఆలోచన సరళి వారందరికీ మస్తిష్కంలో మొదలై మెదలాడింది. మరాఠీ భాషలో బాబా ముఖతః వెలువడినటువంటి ఆ మాటల్లోని భావ పరిమళాన్ని హృదయ రుణాలతో యథాతథంగా ఆహ్వానించి యథోచితంగా అనుసంధానించి ఇంతకీ బాబా ఏమన్నారో బాబా మాటల్లోనే చూద్దాం. మరి అద్భుతమైనటువంటి పారమార్థిక శ్యామ విషయం ఏమిటంటే మన తండ్రియే. ఆయన ఎంత కొట్టినా ఎంత తిట్టినా పగలగొట్టినా మనపై ఆయనకు దయ కలిగినట్లు ఇంకొకరికి ఎలా దయ కలుగుతుంది? నీ తండ్రి నేను, ఇక నీకు ఇంకొకరితో ఏం పని? అద్భుతమైనటువంటి పారమార్థిక సత్యాలను మరియు పారమార్థిక బాటలో పురోగమించడానికి పాటించవలసిన మెళకువలను జాగ్రత్తలను చూపించవలసిన సావధానతను తమ మాటల ద్వారా బాబా తమదైనటువంటి సాట్లేని శైలిలో వ్యక్తపరిచారు. అనంతమైన అమేయమైన భగవతత్వం భక్తోద్ధారణకై దేశ కాల సామాజిక పరిస్థితులను అనుసరించి వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరించుతారు. బాహ్యంగా వేరు వేరు రూపాలలో వారు భిన్నంగా గోచరమవుతారు. కానీ అంతలో వారిలో నడయాడేది ఒక సత్యం, ఒక భగవతత్వం. రుణానుబంధ ప్రతిపాదికన భక్తులు వారి ఉద్ధరణ కోసమే ఆయా సద్గురువులకు కేటాయించబడి ఆ సద్గురుమూర్తుల యొక్క మార్గదర్శనంలో సత్యదర్శనం అంటే భగవద్ దర్శనం పొందుతారు. ఆ ప్రక్రియలో ఆ భక్తులకు సంబంధించి సర్వ బాధ్యతలు ఆయా నియోజిత సద్గురువులదే అయి ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే నిత్యమైన నిఖిలమైన భగవతత్వము రుణానుబంధ ప్రాతిపదికన ఒక భక్తుని ఒక సద్గురుమూర్తికి కేటాయించబడినట్లయితే ఆ భక్తుని ఉద్ధరణ కేవలం ఆ సద్గురువు ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఆ భక్తుని జీవితంలో ఇతర మహాత్ముల దర్శనమిచ్చిన ఆ భక్తుని నియోజితక సద్గురు చరణాల వద్దకు చేర్చడంలో వారి పాత్ర పరిసమాప్తమవుతుంది. ఉదాహరణకు మనం ముందర ముచ్చటించుకున్నటువంటి రీతిలో భీమాశంకర ఆలయంలోని మహాత్ముడు శ్రీ చిదంబర్ గాడ్గిల్ను బాబా వద్దకు పంపడంలోని అంతరార్థం అదే. అలాగే శ్రీ వామన్ శాస్త్రి, ఇస్లాం పూర్కర్ దాసగణును, దత్త మహారాజు కుషాభావును, అప్ప అనేటువంటి మహాత్ముడు, ఠాకూర్ అనేటువంటి భక్తుని బాబా వద్దకు పంపడంలో అద్భుతమైన ఈ సత్యమే దాగి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ సత్యాన్ని నొక్కి వక్కాణిస్తూ బాబా ఎన్నోసార్లు భగవతత్వము నాకు అప్పగించిన పైసలను తిరిగి నేను భగవంతునికే అప్పగించాలి అని చెప్పి అనేవారు.